హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి లాస్ట్ 22 డేస్ మాత్రమే ఉన్నాయండి. సో అందరు స్టూడెంట్స్లో కూడా టెన్షన్. మనకి రీసెంట్గా ఒక 2 డేస్లో రోస్టర్ పాయింట్ కేసు ఒకటి వీడియోస్ ఎక్కువ రావడం వల్ల ఇంకా ఈ టెన్షన్ అండ్ ప్రెజర్ అనేది ఎక్కువ పెరగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆ రోస్టర్ పాయింట్ కేసు అనేది ఎప్పుడో వేసిన కేసు అది. సో అది ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ టెన్షన్ అనేది ఉంది. సో ఇదే టెన్షన్ మీరు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా పడవచ్చు, ఇబ్బంది లేదు. సో మనకి ఇక్కడ జ్యుడిషియరీ ఉంది, అంటే కోర్ట్స్ మనకి స్టూడెంట్స్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే డెసిషన్ ఇస్తుందండి. అంత ఫూలిష్గా అయితే మనకి డెసిషన్స్ తీసుకోదు. సో రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు చూసుకున్నారు, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పారు కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే మనకి వీడియోస్ చేశారో. ఈవెన్ ఎగ్జామినేషన్ జరిగే రోజున హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆల్రెడీ ద ఎగ్జామ్ హ్యాస్ స్టార్టెడ్, మేము ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ రీసెంట్గా ఇంకొక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. లైక్ మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఏదైతే నోటిఫికేషన్ స్టార్ట్ అయిద్దో మళ్ళీ దాంట్లో చేంజెస్ అనేది, అంటే ఎటువంటి చేంజెస్ కూడా చేయకూడదు అని చెప్పేసి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్కి కూడా అన్యాయం జరగాలని చెప్పేసి మనం అనట్లేదండి. సో వాట్ ఎవర్ ద కోర్ట్స్ డిసైడ్, మరి దాని ప్రకారంగా మరి నడుచుకోవాలి. కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు మరి, ఏపీపీఎస్సీ ఉంది మనకి, అక్కడ కోర్ట్స్ ఉన్నాయి, లెట్ దెమ్ డిసైడ్. మనకి ఎందుకు చెప్పండి, మన పని ఏంటి? ఎగ్జామినేషన్ ప్రాపర్గా రాయడం, మంచిగా రివిజన్ చేసుకోవడం, మంచిగా టెస్ట్ సిరీస్లు రాయడం, మంచిగా కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చదువుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం మన పని. సో ఒకవేళ వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా, ఇవన్నీ కూడా సెకండరీ అండి. ఇవన్నీ ఇప్పుడే మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఇక్కడ నష్టపోయేది మీరే, సింపుల్గా. అలానే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో, ఫస్ట్ నుంచి సెకండ్ ఎగ్జామినేషన్కి ఒక 10,000 మంది 10,000 మంది రాయలే. వాళ్ళందరూ కూడా ఏం ఫీల్ అయ్యారు, ఎగ్జామినేషన్ ఖచ్చితంగా జరగదు అని చెప్పేసి ప్రిపరేషన్ చేసుకోలేదు. అక్కడ నష్టం ఎవరికి జరిగింది అంటే వాళ్ళకే. మరి ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, మొత్తం ఎగ్జామినేషన్ అయిపోయింది, కరెక్షన్లు కూడా అయిపోయింది, జిఆర్ఎల్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో మనకి కోర్ట్స్ డెసిషన్ తీసుకుంటాయి, మన పని ప్రాపర్గా ఎగ్జామ్ రాయడం వరకు మాత్రమే, రైట్? సో ఇప్పుడు ఈ లాస్ట్ 22 డేస్లో మీరు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా పోగొట్టడానికి మన చేతిలో ఏముంది అంటే, మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోకుండా మనం చేసే పని ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూ షుడ్ మెయింటైన్ 8 hours ఆఫ్ స్లీప్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మీరు లాస్ట్లో బాగా టెన్షన్ ప్రెషర్ తీసుకున్నారు అనుకోండి, అది మీ మీ మెంటల్ హెల్త్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పడుకునేటప్పుడు ఇదే రోస్టర్ కేసు గురించి ఆలోచించడం కానీ ఇంకేదన్నా ఆలోచించారనుకోండి, ఉన్నదే మీకు తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మీరు అలాంటి ఆలోచనలు బ్రెయిన్లోకి పెట్టుకుంటే మీకు హెడ్ ఏక్స్ రావడము, లేదా మీరు మెంటల్గా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో ప్రశాంతత కావాలి అంటే మీరు మార్నింగ్ లేచి ఫ్రెష్గా స్నానం చేసి మెడిటేషన్ చేయండి. కుదిరితే ఈవినింగ్ పడుకునే ముందు కూడా మెడిటేషన్ చేసుకున్నట్లయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు డే టు డే లైఫ్లో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, డే టు డే లైఫ్లో మీరు చేస్తే చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. బట్ మనకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో మనకి ఒక థింగ్, అప్పుడే కదా మనం చేయాల్సిన అవసరం వచ్చేది. సో ఇప్పుడు మీరు ఏపీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం మీకు నీడ్ ఉంది, మీ బ్రెయిన్ని మీరు స్టేబుల్గా పెట్టుకోవాలి, కూల్గా కామ్గా పెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయొచ్చు, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ దట్ పీస్ ఆఫ్ మైండ్. ఓకేనా. దాంతోపాటుగా 8 hours ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, స్టే హైడ్రేటెడ్. ఇప్పుడు మనకి సమ్మర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు వాటర్ తీసుకోకుండా, లేకపోతే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా మీరు మనల్ని మనం ఎండబెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎఫెక్ట్ అయ్యేది మనకి. అంటే మనకి మెంటల్ హెల్తే కాకుండా ఫిజికల్గా కూడా మళ్ళీ మనకి వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి అవుతున్నాయి అనుకోండి, అది కూడా మనకి ఎగ్జామినేషన్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఈ క్రూషియల్ టైంలో 1 or 2 days మన ప్రిపరేషన్ కొద్దిగా అడ్డుపడ్డా కానీ దట్ విల్ బి ఏ మనకి ఒక డిజాస్టర్ అని చెప్పుకోవాలన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు అసలు కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. మీరు రెగ్యులర్గా ఏ ఫుడ్ తింటున్నారో అదే తినండి. అండ్ కుదిరితే ఫంక్షన్స్ అవాయిడ్ చేయండి. ఫంక్షన్స్కి వెళ్తే వెళ్ళండి, బట్ ఫుడ్ మీరు అరే ఫంక్షన్లో మంచి మంచి ఐటమ్స్ పెట్టేశారని చెప్పేసి కుమ్మేశారు అనుకోండి, మనకి మళ్ళీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ మీరు కూడా లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనం ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ ఫుడ్ ఐటమ్స్ చూస్తాం, మనకు ఆగదు, తినేస్తాం, అన్నీ కలిపి కొట్టేస్తాం కడుపులో. మరి మన కడుపు అనేది అది మన చెత్తబుట్ట కాదు కదా. సో అన్నీ ఒకటేసారి మనకి డైజెస్ట్ చేసుకోలేదు కదా. సో మీరు రెగ్యులర్గా ఫుడ్ తింటూ ఉంటారు, బయట నుంచి ఒక ఫారెన్ బాడీ లాగా ఒక ఫారెన్ ఫుడ్ అనేది మన కడుపులోకి వచ్చింది అనుకోండి, అది రియాక్షన్స్ అనేది తేడాగా ఉండే మనకి వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం అనమాట. సో స్టే కామ్, స్టే పీస్ఫుల్గా ఉండండి. ఏం చేసినా కానీ, ఏ న్యూస్లు వచ్చినా కానీ మీరు పట్టించుకోకండి. ఒకవేళ మీకు పోస్ట్పోన్ అవ్వాలి అని అనుకుంటే పోస్ట్పోన్ అవుతుంది, లేదా ఇంకేదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే కోర్ట్స్ డిసైడ్ అవుతాయి. మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు అవ్వాలండి, 2024 జూలైలో అవ్వాలి.
జూలై 24, ఐ థింక్ జూలై 24, 2024 అప్పుడు అవ్వాల్సిన ఎగ్జామినేషన్ మనకి పోస్ట్పోన్ అయ్యి ఫిబ్రవరి 23కి వచ్చింది 2025. అంటే యూ గాట్ దిస్ టైం, ఈ టైం అంతా కూడా మీకు వచ్చింది అనమాట. సో మళ్ళీ మనకు తెలీదు కోర్ట్స్ ఏం డిసైడ్ అవుతాయి అనేది, అది సెకండరీ. మనం ప్రాపర్గా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకవేళ చూడండి ఇంకా మనకి ఎగ్జామ్ అవ్వలేదు, ఓకేనా. ఇన్ కేస్ ఏదన్నా చేంజెస్ చేయాలి, ఏదన్నా ఏమన్నా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏపీపీఎస్సి కెన్ డూ ఇట్, ఓకేనా. అంటే అన్ని ప్రాపర్గా ఏ స్టూడెంట్కి కూడా అన్యాయం చేయకోకుండా రిజల్ట్ ఇచ్చే కెపాసిటీ ఏపీపీఎస్సి దగ్గర ఉందన్నమాట. సో ఏ స్టూడెంట్కి కూడా అన్యాయం చేయాలని ఏపీపీఎస్సి వాళ్ళు కూడా అనుకోరు కదా. మీరు ప్రాపర్గా ఎగ్జామ్ రాయండి, మీరు రాసిన ఎగ్జామ్ని బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఏదన్నా నోటిఫికేషన్ ఈ రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు వాదిస్తారు. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ రియలీ వ్యాలిడ్, దెన్ కోర్ట్స్ డిసైడ్ చేసి ఒకవేళ ఏపీపీఎస్సి వాళ్ళకి పంపించింది అనుకోండి, ఓకే వీ హ్యావ్ ఫౌండ్ సమ్ మిస్టేక్స్ ఇన్ ద నోటిఫికేషన్, సో యూ కెన్ ఆల్టర్ దిస్, దీన్ని మీరు ఆల్టర్ చేసి స్టూడెంట్స్కి అన్యాయం జరగకోకుండా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు రిజల్ట్ పాజిటివ్నే వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నెగ్లెక్ట్ చేసి ఆ ఎగ్జామ్ అవ్వదులే, లేకపోతే ఎగ్జామ్ రాసినా కానీ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఇక్కడ ఆబ్వియస్లీ నష్టం జరుగుతుంది. సో డోంట్ థింక్, ఎప్పుడు కూడా నెగిటివిటీని మీ బ్రెయిన్లోకి తీసుకోకండి. స్టే పాజిటివ్, స్టే కామ్, అండ్ మీరు హ్యాపీగా ఉండండి అంతే. ఈ 22 days మాత్రం బీ వెరీ కేర్ఫుల్. మీరు ఎటు కూడా దయచేసి ట్రిప్స్కి వెళ్ళడానికి కూడా ట్రై చేయకండి, ఎక్కువ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కూడా ట్రై చేయకండి. బికాస్ తెలియదు ఎప్పుడు మనకి ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరు కూడా శత్రువులే. ఈవెన్ మనం ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా సడన్గా శత్రువులా మారుతారు. ఇప్పుడు బేసిక్గా జలస్ అనేది ఉంటుంది ఎవరికైనా కానీ, అరే వీడు ఇన్ని రోజులు నాతోనే ఉన్నాడు, వీడు ఒకవేళ జాబ్ వచ్చి వెళ్ళిపోతే వీడికి మమ్మల్ని పట్టించుకోడు, లేకపోతే వీడు బాగుపడిపోతున్నాడు అని చెప్పేసి మన మన చుట్టుపక్కలంతా కూడా ఈ జలస్తో కూడుకున్న పీపుల్తో మనం బతుకుతున్నాం అనమాట. సో వాళ్ళకి దూరంగా ఉండండి. ఎవరైతే నిజంగా పాజిటివ్గా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారో సో వాళ్ళతో ఉండండి. మంచిగా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ట్రై టు రివైజ్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి ఒకరికొకళ్ళు. సో దట్ ఎక్కడైనా మీరు ఏదైనా పాయింట్స్ మిస్ అవుతున్నారు అనుకుంటే యాడ్ దోస్ పాయింట్స్, లేదా ప్రాపర్గా టెస్ట్ సిరీస్ రాయండి. ఆ టెస్ట్ సిరీస్ నుంచి మీరు అనలైజ్ చేసుకొని మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా యూపీఎస్సీ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ అంటే పేర్స్ క్వశ్చన్స్ కానివ్వండి, మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. సో దట్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మెన్షన్ చేసిన లెవెల్లోనే మెయిన్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ మీరు అవుట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటివరకు మీరు అసలు కరెంట్ అఫైర్స్ కానీ నేను రివిజన్ చేసుకోలేదు, లేకపోతే టెస్ట్ సిరీస్ రాయలేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. యునో మన అకాడమీ నుంచి మనం 40 టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. సో 40 టెస్ట్లో 20 సెక్షనల్, 20 ఫుల్ లెంత్ ఉన్నాయి ఫర్ తెలుగు మీడియం, అండ్ ఇంకొక 20 సెక్షనల్ అండ్ 20 ఫుల్ లెంత్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. సో మీ అందరికీ ఎవరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారో వీ హ్యావ్ క్రియేటెడ్ కూపన్ ఫర్ యూ, SUCCESS సక్సెస్ అని చెప్పి మీరు ఈ కూపన్ కోడ్ అప్లై చేసి యుల్ గెట్ 500 రూపీస్ ఎక్స్ట్రా ఆఫ్ ఆన్ ఆర్ టెస్ట్ సిరీస్. ఇది 5th February 10 PM వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. కేవలం 50 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుందాం అనుకున్నారో ఆ 50 స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు. తర్వాత అది ఆటోమేటిక్గా కూపన్ కోడ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కరెంట్ అఫైర్స్ అండి. Jan 2024 నుంచి December 2024 వరకు కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫర్ యూ ఆల్, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి సంబంధిత పీడిఎఫ్లు కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ బి ఆబ్వియస్లీ బెనిఫిషియల్ ఫర్ యూ ఆల్. సో మీరు ఏది మిస్ అవుతున్నారో, మీరు ఏది ఇన్ని రోజులు ప్రిపేర్ అవ్వలేదో సరిగ్గా, అంటే కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మిస్ అయినా మీరు అదే ఇక్కడ కవర్ చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, కొత్త కొత్త సబ్జెక్ట్స్ లేదా కొత్త కొత్త బుక్స్ అయితే అస్సలు ప్రిపేర్ అవ్వకండి. ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ మైండ్. మీరు ఆల్రెడీ ఒక బుక్ మీ మైండ్లో ఉంటుంది, కొత్త బుక్ ప్రిపేర్ అయ్యారు అనుకుంటే ఆ రెండు మిక్సప్ అవుతే మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా గుర్తు రావన్నమాట. మీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవే మీరు పెట్టుకోండి, వాటినే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద లిస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.